స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వేదాల చెరువు ఎస్సీ కాలనీలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. హౌసింగ్ డిఈ రామస్వామి రెడ్డి పిలుపు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. నగర కమిషనర్ విశ్వనాథ్. తిరుమల రెండో ఘాట్ను పరిశీలించిన ఢిల్లీ ఐటీ నిపుణుల బృందం పూర్తి స్థాయిలో సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. వార్తల్లోని వివరాలు. వరద ప్రభావిత ప్రాంతాలలో 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం 5:20 రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, తిరుపతి శాసనసభ్యులు తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నవాజ్ బాషా, పూతలపట్టు ఎంఎస్ బాబు, నగరి ఆర్కే రోజా తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి నగర పరిధిలోని వేదాల చెరువు ఎస్టీ కాలనీలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. వరద ముప్పు ప్రభావంతో తాము సర్వం కోల్పోయామని, తమను ఆదుకోవాలంటూ బాధితులు ముఖ్యమంత్రి జగన్ కు ఏకరువు పెట్టారు. జగన్ బాధితులకు భరోసా ఇస్తూ వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఇక్కడే ఉంటావా? ఈ ల్యాండ్ నీదా? ఈ ల్యాండ్ నీదైతే ఎవరు ఏం చేసినారు? విఆర్ వేరే వాళ్ళకి ఇచ్చినారా? అట్లా ఇస్తారు. ఈ డీటెయిల్ ఒరిజినల్ ఎవరిని అడిగినారు? జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ డిఈ రామస్వామి రెడ్డి పిలుపునిచ్చారు. నగర కమిషనర్ పి విశ్వనాథ్ ఆదేశాల మేరకు జగనన్న సంపూర్ణ గృహ పథకంలో భాగంగా
వన్ టైం సెటిల్మెంట్ విధానంపై గురువారం నగరంలోని పలు వార్డులలో ర్యాలీలు, ఆడియో ప్రదర్శనతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాద్ నగర్లో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి హౌసింగ్ డిఈ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన ఇంటి స్థలాలు, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకంలో భాగంగా లబ్ధిదారుల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి అందిస్తుందన్నారు. తద్వారా రుణాలు పొంది నిర్మించిన ఇంటిపై లబ్ధిదారులకు సర్వ హక్కులు లభిస్తాయని, బ్యాంకు రుణాలు, క్రయ విక్రయాల ప్రక్రియ సులభంగా జరుగుతుందన్నారు. నగరంలో ఇప్పటికే 450 మంది వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా నగదు చెల్లించారన్నారు. ర్యాలీ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీధర్, విఆర్ఓ పద్మనాభం, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. దోస్ పీపుల్ ద బెనిఫిషరీస్ దేర్, వాళ్ళు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేరు ఆ ఇళ్లను, because the property is already mortgaged with AP Housing Corporation. Any house sites, houses who are coming under this category, we are releasing. ఎవరైతే ఈ గృహాలు ఈ పీరియడ్లో కట్టుకున్నారో వాళ్ళు మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,000 రూపాయలు గాన చెల్లించినారంటే ప్రభుత్వం వారే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా మొత్తము అసలు వడ్డీ అంతా రుణం మాఫీ చేస్తూ మొత్తం వాళ్ళ పేరుతో రిజిస్టర్డ్ దస్తావేజులు మొత్తము ఈ నెల 8వ తారీఖు నుండి వాళ్ళకి అందిస్తారు. ఇదంతా కూడా మన సచివాలయాల్లోనే చేయిస్తారు. ఎటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఖర్చు పెట్టే పని లేదు. మొత్తము వాళ్ళు సచివాలయంలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇస్తారు. వాళ్ళు ఆ తర్వాత ఆ దస్తావేజుల్ని రిజిస్టర్ పత్రాల ద్వారా లోన్ తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి అవసరాలు పడితే అవసరానికి అనుగుణంగా దాన్ని అమ్ముకునేదానికో, కూతుర్లు కొడుకులు పెళ్ళిళ్ళకో లేకపోతే చదువులకో ఇట్లే దానికి కూడా పూర్తిగా శాశ్వత హక్కు గృహం పైన కలుగుతుంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో నగర ప్రజలు అందరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాలని నగర కమిషనర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కొత్త వేరియంట్ను అడ్డుకోవడానికి టీకాలు వేసుకోవడం, మాస్కులు ధరించడం ఒకటే మార్గమని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకాలు వేసుకోవాలని కమిషనర్ కోరారు. 18 ఏళ్లు పైబడిన వారందరూ కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలన్నారు. టీకాలు వేసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్ను ఎదుర్కోవచ్చునన్నారు. నగరంలోని అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, వ్యాక్సిన్లు అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలు, సంస్థలు, మాల్స్, దుకాణాలలో కోవిడ్-19 నిబంధనలు అమలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఈ వ్యాక్సినేషన్ వేయించుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి వారికి దాని గురించి వ్యాక్సినేషన్ గురించి చెప్పి మనకు ఈ మహమ్మారి నుంచి కొత్తగా వస్తున్నటువంటి ప్రమాదకరంగా తయారవుతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ని చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వాటికి ఉత్పరివర్తనాలకు అవకాశం లేకుండా ఈ మ్యుటేషన్స్ని అవాయిడ్ చేయడానికి మనమందరం కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మైగ్రెంట్స్ అయినా, మీకు అనేక ప్రాంతాల్లో ఇల్లు కలిగినటువంటి వారైనా కూడా, నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ అయినా, రకరకాల ఈ మీకున్నటువంటి ఇన్ఫెక్షన్స్, లేదంటే ఇంతకుముందు పాజిటివ్ రావడము, లేదంటే వివిధ రకాలైనటువంటి అనారోగ్య కారణాల వల్ల వేసుకోని అందరూ కూడా వేసుకుని ఈ మహమ్మారి నుంచి మీరు బయటపడడానికి మా సిబ్బందికి ఇస్తున్నటువంటి వారు పడుతున్నటువంటి శ్రమకు తగిన సహాయ సహకారాలు అందించి వ్యాక్సినేషన్ కోసం మీరు మీ తోడ్పాటును అందించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆలస్యంగా అయిన వల్లభనేని వంశీ క్షమాపణ కోరడం ఆహ్వానించదగ్గ పరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రిలో చికిత్స చేసుకునేందుకు వచ్చిన నారాయణ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ
రాజకీయాలుగా ఉండాలే గాని వ్యక్తిగత దూషణలు పోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న సభాపతి తీరు అన్యాయం, దురదృష్టకరమని అన్నారు. ఆయన కుటుంబం పెద్దగా వ్యవహరించి కంట్రోల్ చేసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. ఇప్పుడున్న సభాపతి తీరు సభాపతిలో ఉండవలసిన ప్రత్యేకత కల్పించడం లేదన్నారు. ఇంత దిగజారిన సభాపతిని రాజకీయ జీవితంలో చూడలేదని విమర్శించారు. సభ మర్యాదలను ఆయన మంట కలిపారని, చంద్రబాబు దుఃఖించకూడదు, హుందాగా ప్రవర్తించి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. ఏమి తప్పు చేశారని 13 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 13 మందిని తిరిగి తీసుకోవాలని, వెంకయ్య నాయుడు బానిసగా ఉండకూడదని ఆయన ఆరోపించారు. కేంద్రం కారణంగా మరణించిన 750 మంది రైతులకు నష్టపరిహారం కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. నేను అంతవరకే కన్సర్న్, మిగతా విషయం నాకు సంబంధం లేదు. ఆయన గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి. వల్లభనేని వంశీ గురించి కానీ స్పీకర్ గురించి కానీ ఇప్పుడు ఆలస్యమైనా సరే ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత వల్లభనేని వంశీ భువనేశ్వరికి క్షమాపణ చెప్పాడు. సరే ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత చెప్పండి ఆలస్యమైనా సరే బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా. ఈ రాద్ధాంతం రావడానికి అతను నూలు మాత్రం కాడకలైతే దాన్ని పెంచి పోషించింది మిగతా 100 మేకలు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయగల శక్తి ఉండేది సభాపతికి. మరి సభాపతి రోల్ ప్లే చేయాలి. దురదృష్టం ఇలాంటి సభాపతి రావడం అనేది. రెండవది మనకి ఉన్నటువంటి ఈ వల్లభనేని వంశీ విషయంలో వచ్చిన రాద్ధాంతం గొడవ ఇది చిరిచిరిగా బాగానే కాకుండా కానీ పరిష్కారం అవుతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, నిజమే బాధపడడానికి అవకాశం ఉంది. ఇది పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ కాబట్టి. అంటే ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న తర్వాత అట్లా దుఃఖపడాల్సిన పని లేదు, ఫైట్ చేయాలా తమ వాటిమే అని సవాల్ చేస్తే అప్పుడు రాజకీయాలకు ఉపయోగం ఉంటుంది తప్ప ఇట్లా దుఃఖిస్తే సానుభూతి వస్తాం కానీ రాజకీయ ప్రతినిధిత్వం రాదు. సభాపతి తీరును మీరు ఏమంటారు? నాకు తెలిసి నాకు 50 ఏళ్ళగా నేను పార్లమెంట్కి అసెంబ్లీలో పోకపోయినా దాన్ని తెలుసు. నాకు వాళ్ళ జిల్లా నుంచి ప్రతిభాబాగ్ లాంటి వాళ్ళు స్పీకర్గా ఉన్నారు, మన జిల్లాలో ఈశ్వరెడ్డి లాంటి వాళ్ళు మహానుభావుడు స్పీకర్గా ఉన్నారు. నేను ఎప్పుడు ఇంత దిగజారినటువంటి సభాపతిని చూడలేదు. 1000 కోట్ల రూపాయల జీతం వచ్చేది మామూలుగా వస్తుందా? సమాజాన్ని హత్య చేసిన ఫలితంగానే అదానికి రోజుకు 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే హత్య చేస్తున్నాడు. మాదక ద్రవ్యాల సప్లై ఎక్కడి నుంచి అవుతా ఉన్నాయి? మొత్తం మంది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ముంద్రా పోర్ట్ నుంచి వస్తున్నాయి. ముంద్రా పోర్టుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయి. మరి తాలిబాన్ నుంచి వస్తున్నాయి. మీరు మొత్తం దేశాన్ని సప్లై చేస్తారు. మీరు ఒకవైపున మొత్తం మంది వాడకూడదు, అవినీతి ఉండకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి నీతులు చెప్తా ఉన్నాడు. నీ జోబులోనే ఉన్నారు అదాని మొత్తం మంది తయారు చేసేవాడు. మీ క్యాబినెట్లో ఉన్నారు కదా 34 మంది క్రిమినల్స్ ఉన్నారు కదా, క్యాబినెట్లో 30 మంది క్రిమినల్స్ ఉన్నారు. మరి వాళ్ళందరినీ చాటబెట్టుకొని నీతులు చెప్తే ఎట్ట కుదురుతుంది? అందరూ రాజకీయాల్లో ఎప్పుడు కానీ రాజకీయ హింస కానీ రాజకీయ పరమైనటువంటి రౌడీజం కానీ ఉండడానికి వీల్లేదు. అది మేము కోరుతున్నాం. అది దురదృష్టవశాత్తు అధికార పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరు అధికారం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దానికన్నా మించి మన స్పీకర్ కూడా దానికి దోహదపడుతున్నారు. అది ఆశ్చర్యం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కారానికై ఐక్య జేఏసీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ పోరాటాలకు సన్నద్ధమవుతోంది. గురువారం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో 11వ పీఆర్సీ, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఏపీ ఎన్జీఓ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ఈ నేపథ్యంలో దశల వారీగా పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన 2 నెలల కాలంలోనే సిపిఎస్ రద్దుతో పాటు పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారని, అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ అందకపోవడం బాధాకరమని వాపోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ దశల వారీగా 1 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు గంటా మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
విధంగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ అయినటువంటి బొప్పరాజు గారు ఈ ఐక్య జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అదేవిధంగా పెన్షనర్లు వీళ్ళందరూ పడుతున్నటువంటి బాధలు, వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం గుర్తించకపోవడం, గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇంత ఆలస్యం కాకుండా పీఆర్సీని ఒక 3 months లేదంటే ఒక 4 months లోపే అనౌన్స్ చేసి ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని, బాధల్ని అర్థం చేసుకొని గతంలో అన్నీ మంజూరు చేస్తూ ఉండేది. ఈ ప్రభుత్వం ఇక ఆచరణలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఉద్యోగుల యొక్క సమస్యల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ పీఆర్సీ అనేది 1/7/2018 నుంచి అమలు కావాల్సి ఉంటే ఈ రోజు కూడా అనేక దఫాలు ప్రభుత్వంతో మన జేఏసీ నాయకులైతేమి, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు అయితేమి, ఫ్యాప్టో నాయకులైతేమి ప్రతి ఒక్కరూ కలిసి మన సిఎస్ గారికి మెమోరాండం సమర్పించినా కానీ ఫలితాలు లేకుండా గత నెల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ముందుకు వెళ్తూ వాళ్ళు మెమోరాండాలు సమర్పించినప్పటికీ కూడా దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఐక్య జేఏసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయవలసిందిగా ఐక్య జేఏసీ పిలుపు మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ నల్ల బ్యాడ్జీలు 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ధరించి నిరసన తెలియజేస్తూ 10వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేపట్టడం జరుగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాలలోని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని 22-44వ డివిజన్లో వరద ముంపుకు గురై నిర్వాసితులుగా మారిన బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాజూరు బాలాజీ మాట్లాడుతూ వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో వరద ముంపుకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రతి బాధితులకు న్యాయం చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవంగా అది కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తేనుబండ ప్రాంతం నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ నేతలు వరద ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. వరద బాధిత ప్రజలకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు రాజేష్, నేతలు జాఫర్, జహంగీర్ ఖాన్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. సోనియా శబానా శబానా ఉషా లక్ష్మి
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోమని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంపీ స్థానానికి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి 151 ఎమ్మెల్యేలతో గెలిచారని చెప్పారన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఆయన మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రజల కోసమే నిష్పక్షపాతంగా పనిచేస్తున్న దళిత ఉప ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శివాజీ, వైఎస్ఆర్ సిపి వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్, మురుగయ్య, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఏ అధికారులైనా కానీ పోతే ఏ యొక్క కులాలైనా కానీ తక్కువగా చూస్తారని మా అభిప్రాయం. ఎందుకంటున్నామంటే నిన్న చిన్న లాజిక్ నారాయణ స్వామి నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నాయుడు గారు ఏదో ఫ్లోయింగ్లో తన సొంత ఇమేజ్తో 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు, కానీ వైఎస్ ద్వారా మాత్రం కాదన్నాడు. ఆ విషయాన్ని పత్రికలకు కొన్ని కూడా తప్పుగా దాన్ని ప్రస్తావన జరిగింది. ఇలాంటివన్నీ ఖండిస్తున్నాము, వీటిపైన మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్లో ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉన్నట్టని చెప్తూనే వాళ్ళన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే మేము 100 సంవత్సరాలు వెనకబూడిస్తామని మా అభిప్రాయం. ఇంకా రాను మాకు ఉద్యోగాలు రావు, జీవనోపాధి కష్టమవుతుంది. రాబోయే కాలంలో మేము అన్నం కోసమే కూడా పనిచేయాల్సిన స్థితికి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్ని చెప్పినా కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. స్టాండ్ అప్ ఇండియా ఎన్నో రుణాలు చెప్తున్నారు, ఆ రుణాలు మాకు అందరూ లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత మునుపండి కూడా బ్యాంకులని కూడా కోట్ల అప్పులని పేపర్ మీద రాస్తారు, కానీ మాకు ప్రాక్టికల్గా రావటం లేదు. కారణం ఏంటంటే మీకు కొలెస్ట్రాల్ లేదంటారు. మీకు ఏముండదు కొలెస్ట్రాల్, మా కొలెస్ట్రాల్ కూడా లేదు బాడీలో. ఎందుకంటే మేము పేదవాళ్ళం, మేము అభివృద్ధి కావాలంటే ముందు ప్రభుత్వాలు అయితేనేమి బ్యాంకులు ప్రభుత్వాలకి గైడెన్స్ చేయాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన గురువారం ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజల మాలలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ సలహాదారు మరియు కంకణ భట్టార్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విశ్వక్షేణురాధన, పుణ్యాహవచనము, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. పాఠశాలల్లో ఎస్సీలు మధ్యాహ్న భోజనం తయారు చేయడంపై కొంతమంది కుల వివక్షత చూపుతున్నారని, వారి నుండి న్యాయం చేయాలని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళలు, విద్యార్థులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎస్సీలు వండిన అన్నాన్ని కొంతమంది తినేది లేదని చెబుతూ కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు సక్రమంగా భోజనం వండకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తమకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. అయితే తాము దళితులమని, మీరు వండిన వంట తమ పిల్లలు తినరని గ్రామానికి చెందిన కొంతమంది కుల వివక్షత చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన அநியாயంపై விசாரணை జరిపి న్యాయం చేయాలని వేడుకున్నారు. அதனால நாங்கள் ஸ்கூல் பசங்க எங்களுக்கு வந்து பேரண்ட்ஸ் மீட்டிங் வச்சாங்க. ஸ்கூல் பசங்க எங்களுக்கு சாப்பாடு சரியில்லை, அந்த சாப்பாடு சாப்பிட்டா வயிறு நோவுதுன்னு சொன்னாங்க.
நாங்கள் 10 பேர் மீட்டிங் வச்சதுனால நாங்கள் மீட்டிங்க்கு போனோம். அவளே 100 கிராம் சாப்பாடு தான் இருந்தது அந்த தட்டில். 16 வண்டி எடுத்தோம். அதில் ஏமா இப்படி சாப்பாடு சரியாக பண்ணுறதில்ல அப்படின்னு சொன்னாக்கா நாங்கள் ஹெச்எம் சார் கம்ப்ளைண்ட் பண்ணோம். நாங்கள் ஹெச்எம் சார் கம்ப்ளைண்ட் பண்ணதுக்கு நாங்கள் சொல்லி ஆயிடுச்சு, நாங்களும் 5 வாட்டி வார்னிங் கொடுத்தாச்சு, இப்படி தான் செய்வோம் அப்படின்னு அவங்களும் சொன்னாங்க. நாங்கள் எம்ஆர்ஓ எல்லாருக்கிட்டையும் நாங்கள் போனோம். எங்களுக்கு நியாயம் கிடைக்கல, எங்கள் நியாயம் கிடைக்கணும் நாங்கள் வந்திருக்கிறோம். பசங்களுக்கு வாந்தி பேதி ஆகுது அந்த சாப்பாடு சாப்பிட்டோம். எங்களை வந்து ஒரு 5 நாள் பசங்களுக்கு ஸ்கூலும் இல்லை, ஸ்கூல் வச்சு சாப்பாடு இல்லாதனால எங்களுக்கு வந்து இந்த 5 நாள் சாப்பாடு இல்லைம்மா, இந்த ஒரு டைம் எங்களுக்கு பண்ணி கொடுங்க அப்படின்னு ஹெச்எம் சார் ரெக்வெஸ்ட் பண்ணாங்க. அதனால நாங்கள் போய் சாப்பாடு செஞ்சு எடுத்துன்னு போய் வச்சுக்கிட்டு மாலாலும் எஸ்ஐஓலு அவங்க செஞ்சாக்கா நாங்கள் சாப்பிடணுமா அப்படின்னு கேஷ் ఫీలింగ్ வைக்கிறாங்க సార్. తిరుమల 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడ్డ ప్రదేశాలను ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఐటీ బృందానికి ఘాట్ రోడ్ పరిస్థితిని తెలియజేశాయి. ఘాట్ రోడ్తో పాటు పక్కనే ఉన్న కొండ పరిస్థితిని వారికి వివరించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో తరచూ కొండ చర్యలు విరిగి పడుతున్న క్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా శాశ్వత పరిష్కారం దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. నిన్న ఉదయం వేకువజామున 2వ ఘాట్ రోడ్లో భారీ బండరాళ్లు, వృక్షాలు విరిగి పడడంతో 4 ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు చివరి అంచు ధ్వంసమైంది. దీంతో 2వ ఘాట్ రోడ్లో వాహనాల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. ఘాట్ రోడ్లోని కొండ చర్యలు విరిగి పడిన 4 ప్రదేశాలలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఐటీ నిపుణుల బృందం ఘాట్ రోడ్లోని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించి టీటీడీ నివేదిక సమర్పించనుంది. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఏర్పడిన భారీ పర్వతాలు కావడంతో పరిస్థితిని కూలంకుషంగా అధ్యయనం చేయాలని బృందం అభిప్రాయపడింది. అలాగే గతంలో అడపాదడపా విరిగిపడిన కొండ చర్యలతో పోలిస్తే ప్రస్తుతం జరిగిన ఘటన అత్యంత ప్రమాదకరమైనదని టీటీడీ ఇంజనీరింగ్ అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. భగవంతుడి దయతో భారీ ప్రమాదం జరిగిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. టీటీడీ ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. collapses, so the landslide issues, so ఇవాళ విజిట్ చేయడం జరిగింది. సో at different locations లో lot of slides so they noticed and studies అవుతున్నాయి. సో వెరీ క్లియర్ కట్ స్టడీ అయిన తర్వాత సో the analysis will be done. After that, so what are the remedial measures, so that to be taken care, so that will be done. So from the Chinese wise, so we are visiting it and taking the observations. ఈ అబ్జర్వేషన్స్ని బట్టి సో ఎనాలిసిస్ చేస్తాం. ఎనాలిసిస్ చేసిన తర్వాత సో సపోర్ట్ మెజర్స్ ఏం చేయాలన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేస్తాం. సో this all actually happened, so because of the intense rainfall. See, ఇలాంటి రెయిన్ఫాల్ సో అంత ఇంటెన్సివ్గా లిమిటెడ్ టైంలో ఇదవటం సో ఎప్పుడు జరగలేదు. సో దేర్ బై దట్ హ్యాస్ యాక్చువల్లీ ఇంపాక్టెడ్ ద హోల్ ఏరియా అండ్ సమ్ ఆఫ్ ద రాక్స్ so which are of almost like say the 30-40 tons blocks so they got dislodged and then they started actually the sliding. So while sliding so they knocked off say some of the road say the structures. So thereby at certain locations so the damage to the road was experienced and then all these things so they can be rectified. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.